అందరూ కోరుకునేది ఇదే కదా. స్పష్టంగా సిట్ ఏర్పాటు చేయమంది, ఇండిపెండెంట్గా సిట్ని ఏర్పాటు చేసి ఏం నిజం అనేది తేలాలన్నది మేము స్వాగతిస్తున్నాం. మాకు కూడా కావాల్సిన నిజం బయటకు రావాలన్నది. అది అలాంటి విషయాల్లో కూడా ఈరోజు భయపడుతూ మళ్ళీ దాన్ని పొడిగించి రాజకీయం చేసే విషయంలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తారు. నేనేమనుకున్నానంటే వాళ్ళు కోరిక ఇదే ఉంటుందేమో, ఇండిపెండెంట్గా సిట్ వేయాలన్న కోరిక. బహుశా వాళ్ళ మీద ఒక నింద మోపిన తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయకపోతే ఇలాంటి నిర్ణయాన్ని స్వాగతించాలి. ఈ నిర్ణయం వచ్చిన తర్వాత కూడా దాన్ని సిట్టో గిట్టో అని చెప్పి అవమానించే విధంగా మాట్లాడడం, లేకపోతే అది ఎందుకు ఇంకేం తేలుతుందని ఆ విషయం మాట్లాడడం అని అంటే ఎక్కడో భయం కనిపిస్తుంది. వాళ్ళు ఏదో తప్పు చేశారన్నటువంటి మాట స్పష్టంగా తెలుసు. కూడా ఈ ప్రాంత వాసుల తాలూకా కోరిక ఉండేది దేశ రాజధాని ఢిల్లీతో డైరెక్ట్గా ఫ్లైట్ మాకు కావాలని. లేకపోతే అనేక ఇబ్బందులు పడుతూ వయా హైదరాబాద్ కానీ అనేక పట్టణాల మధ్యలో నుంచి కనెక్టివిటీతో వెళ్ళేవారు. మరి ఈరోజు మంత్రిగా మనమే ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సమస్యకు పరిష్కారం అందించాలని ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడి ఇండిగో వాళ్ళ తాలూకా సహకారంతో ఈరోజు మొదటి ఫ్లైట్ మళ్ళీ డైరెక్ట్ ఫ్లైట్ నేరుగా తిరుపతి నుంచి కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో 3 ప్రధానమైన ఎయిర్పోర్ట్లు ఉన్నాయి: విశాఖపట్నం, విజయవాడ, అలాగే తిరుపతి. ఈ 3 కూడా డొమెస్టిక్ కనెక్టివిటీ, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెంచాలనే లక్ష్యంతో గత 100 రోజులుగా మేము పదవులు స్వీకరించిన తర్వాత దగ్గర నుంచి కూడా మేము కృషి చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్ మీరు చూసుకుంటే అక్కడ 4 సిటీస్తో కొత్త ఫ్లైట్స్తో కనెక్ట్ చేసాం. విశాఖపట్నం కూడా అదనంగా ఈ మంత్ నుంచి కూడా మంచి కనెక్టివిటీని ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తిరుపతి కూడా ఈరోజు మొదలుపెట్టాం, ఢిల్లీ నుంచి కనెక్టివిటీ. ఇక్కడ అదనంగా కూడా కొంత డిమాండ్స్ ఉన్నాయి. ముంబై నుంచి డైరెక్ట్గా కావాలి, షిరిడీకి కావాలి, కోయంబత్తూరుకి కావాలి. ఇలా అనేక పట్టణాలు, ప్రధాన పట్టణాలు, కలకత్తా కానీ ఇలాంటి ప్రదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు తిరుపతి వస్తున్నారు. సో వాళ్ళకు కూడా డైరెక్ట్ కనెక్టివిటీ కావాలని చెప్పడం జరుగుతుంది. నేను కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారి తిరుపతి రావడం జరుగుతుంది. అయితే తిరుపతి ముందు కూడా రావచ్చు, కానీ ఏదో ఒక బలమైన కారణంతో ఒక కేంద్ర మంత్రిగా తిరుపతి వస్తున్నామనంటే ఒక బలమైన కారణం ఉండాలని, దేవుడికి చూడాలన్నటువంటి ఆతృత ఉన్నా సరే అలా ఆపుకుంటూ వచ్చి ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే నేను కేంద్ర మంత్రిగా అయిన తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటిది ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఒక ఫ్లైట్ తిరుపతికి వేయాలన్నది. అది చాలా రోజుల నుంచి నేను చూస్తున్నటువంటి డిమాండ్. అది గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చాలామంది ఈ తిరుపతి ఏరియా నుంచి కూడా ఢిల్లీ వస్తే వాళ్ళకి ఉన్నటువంటి ఆ సౌకర్యాన్ని అప్పుడు చాలా వరకు చెప్పేవారు. అప్పుడులో గల్లా జయదేవ్ గారు కూడా ఈ ప్రాంతం నుంచి అక్కడికి వస్తున్నప్పుడు తరచూ రావాలనంటే త్రూ హైదరాబాద్, వయా హైదరాబాదే వస్తుండేవారు. తీరాన్ని కూడా నాకు ఢిల్లీ వచ్చి కలవడం జరిగింది. ఆ మొట్టమొదటి వారంలోనే కలిసిన తర్వాత నీకు మళ్ళీ నీ అన్న మళ్ళీ ఎప్పటికప్పుడు నీకు ఢిల్లీ రావాలనంటే నాకు డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయాలని చెప్పి ఆ రోజు కూడా ఆశతో ఒకసారి చెప్పడం జరిగింది. కానీ నేను పట్టుకున్నాను, ఎలాగైనా సరే తిరుపతికి ఢిల్లీకి కనెక్ట్ చేయాలి. నార్త్ ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు తిరుపతి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి కానీ ఈ కనెక్షన్ డైరెక్ట్గా ఇవ్వగలిగితే చాలా చక్కగా వాళ్ళందరూ కూడా నేరుగా మన తిరుపతి రావడానికి అవకాశం ఉంటుందని మొట్టమొదటి రోజు నుంచి కూడా నేను పోరాడుతూ ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దానికి ఇండిగో వాళ్ళు సహకరిస్తూ ముందుకు వచ్చి దగ్గరలోనే ఈ యొక్క ఫ్లైట్ను కూడా మొదలుపెట్టినందుకు ఇండిగో వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.